ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా ప్రజలు తలుపులు కిటికీలు తెరుచుకొని పండుకోండి కానీ ఫ్యాన్లు అవన్నీ కూడా వేసుకోవద్దని మాట్లాడడం ప్రజలందరినీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడిందిగా భావిస్తున్నాం. ఇలా మేము ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇలా ముఖ్యమంత్రి కూడా తమ యొక్క కిటికీలు తలుపులు తెరుచుకొనే పండుకుంటున్నాడా అని అడుగుతున్నాం. ఇలా ముఖ్యమంత్రికి రక్షక దళాలు ఉంటాయి, వారికి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇంటి చుట్టూ కాపలాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలు ఉండేటువంటి ప్రజలకు ఏ కాపలాలు ఉంటాయని మయ్యలా స్వేచ్ఛగా తలుపులు కిటికీలు తెరుచుకొని పండుకునేటువంటి పరిస్థితి ఉంది. మయ్యలా ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఇది సమంజసం కాదు. వారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ నిరాహార దీక్ష సందర్భంగా నేను వారిని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఒకవేళ ముఖ్యమంత్రికి కరెంటు ఎన్నిక చేతకాకపోతే తను రాజీనామా చేసి తప్పుకోవాలి కానీ బాధ్యతారహితంగా మాట్లాడడం సమంజసం కాదని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఇలా గ్రామాల్లో 14 గంటలు కరెంటు లేకుండా ఏ రకంగా జీవిస్తారు ఇలా ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు గమనించాలి. గ్రామీణ ప్రాంతాల్లో 14 గంటలు, పట్టణ ప్రాంతాల్లో 10 గంటలు, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో 8 గంటలు 10 గంటలు ఈ రకంగా కోత విధిస్తే చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ రకంగా జీవిస్తారు, ఏ రకంగా ఈ విద్యుత్తుకు ఆధారపడినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఏ రకంగా అయితే నడుస్తాయి. విద్యార్థులు ఈరోజు బీఈడీ విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా కూడా కరెంటు లేకపోవడం ఈ రకంగా విద్యార్థులకు కూడా ఇబ్బందికరంగా ఉంది. అన్ని విధాలుగా ఈ ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా జైళ్ళకు పోతుంటే ముఖ్యమంత్రి ఏమో ఇందిరమ్మ బాట పట్టిండు. ఇలా ప్రజలు చెప్తున్నారు, అయ్యా ముఖ్యమంత్రి మీ ప్రభుత్వం ఇక ఇంటి బాట పట్టాల్సిందే, మీరు ఇక ఇంటి బాట పడితే కానీ ఈ ప్రజలకు కరెంటు సరిగా రాదనే విషయంగా ప్రజలకు తేటతెల్లమైంది. ఏ రకంగా అయితే ప్రజలకు కోత కోసి పవర్ కట్ చేస్తున్నారో ప్రజలు కూడా మీకు పవర్ కట్ చేస్తారు, తప్పక రాబోయే రోజులలో మీకు భూస్థాపితం చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్రంలో కానీ తెలంగాణ ప్రాంతం